నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 57. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్దామా? అదవ్ ఆమెకు చెయ్యి అందించగా అతని చేతిపై కొట్టేసి వెళ్తుంది ఈషు. అదవ్ నవ్వుతూ ఆమె చెయ్యి అందుకొని గట్టిగా పట్టుకుని నడుస్తుంటే చిరు కోపంగా చూస్తూ అతనితో పాటు అడుగులు వేసింది ఇషాన్వి. అప్పటికే గెస్ట్లందరూ వచ్చేశారు. అనంత్, భూమి, దక్ష్, శ్రద్ధ, పూజ, ప్రేమ్తో పాటు తమ క్లాస్మేట్స్, ఇద్దరి ఆఫీస్ స్టాఫ్, సుమా, కిరణ్తో పాటు దగ్గరి బంధువులు, సన్నిహితులు అటెండ్ అయ్యారు. ఇల్లంతా రంగురంగుల పూలమాలలతో, లైట్స్తో అందంగా మెసిపోతుంటే గార్డెన్ మొత్తం రంగురంగుల చిన్ని లైట్స్తో, పైనుండి వేలాడుతున్న లైట్స్ ల్యాంప్తో సర్వంగా సుందరంగా వెలుగురేనుతూ ఉంది. వైట్ ఫ్లవర్స్ అండ్ బెలూన్స్తో, లైట్స్తో క్లాసీగా గ్రాండ్గా డెకరేట్ చేసిన స్టేజ్ మధ్యలో పెద్ద బార్బిడా కేక్, స్టేజ్ కిందంతా వైట్ ఫోమ్ పరుచుకొని కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. స్టేజ్కి ఇరువైపులా ఇషు కాలేజ్ నాటి బ్యూటిఫుల్ పిక్స్తో ఉన్న 6 అడుగుల ఫోటో ఫ్రేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ అరేంజ్మెంట్స్ను, గెస్ట్లను చూసి ఇషు ఆశ్చర్యంగా అదవైపు చూసింది. చెరగని చిరునవ్వుతూ ప్రేమగా చూస్తున్నాడు అతను. అదవ్ అంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేస్తాడని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల హ్యాపీగా ఉన్నా పైకి మాత్రం నార్మల్గా ఉంది. అదంతా చూస్తూ అక్కడ నిలబడ్డ ఈషుని కదిలిస్తూ వెళ్దాం పద అని అదవ్ అనేసరికి స్టేజ్ దగ్గరికి వేసిన ఎర్ర తివాచి మీదుగా అతనితో పాటు అడుగులు వేసింది. ఇద్దరూ నడుస్తుంటే ఇరువైపులా ఉన్న ఫైర్ క్రాకర్స్ ఉవ్వెత్తున ఎగిసి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. అదవ్ చెయ్యి పట్టుకుని ఆ వెలుగుల మధ్య నడుస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇషాన్వికి. తనకి తెలియకుండానే మనసు లోపల మురిసిపోతుంది. ఇక అరేంజ్మెంట్స్ చూసి అనిక కుళ్ళుకుంటుంటే కోడలి మీద కొడుకు చూపిస్తున్న ప్రేమకు ఒళ్ళంతా మండిపోతున్నట్టుగా ఉంది భువనేశ్వరికి. ఫ్రెండ్స్, ఆఫీస్ స్టాఫ్ కేరింతల మధ్య, అతిథుల చిరునవ్వుల మధ్య ఈషుతో కేక్ కట్ చేయించాడు అదవ్. హ్యాపీ బర్త్డే టు యూ అని మెలోడియస్ సాంగ్ ప్లే అవుతూ ఆకాశంలో ఫైర్ క్రాకర్స్ వెలుగులు విరజిమ్ముతూ ఆ మూమెంట్ను మరింత బ్యూటిఫుల్గా మార్చాయి. అదవ్, ఇషాన్వి ఒకరికొకరు కేక్ తినిపించుకున్నాక హ్యాపీ బర్త్డే ఇషు అని తన్ని ప్రేమగా హత్తుకొని విషెస్ తెలిపింది భూమి. థ్యాంక్ యూ అక్క అంది నవ్వుతూ. హ్యాపీ బర్త్డే ఇషాన్వి ఆనంద్ విష్ చేస్తూ కేక్ తినిపించగా థ్యాంక్ యూ బావా అని బదులిచ్చింది చిరునవ్వుతూ. ఫ్యామిలీ అందరూ ఇషుకి మరోసారి విషెస్ చెప్తూ కేక్ తినిపిస్తుంటే భువనేశ్వరి తప్పదన్నట్టుగా తనకి కేక్ తినిపించింది. తమ క్లాస్మేట్స్, ఆఫీస్ వాళ్ళందరూ, గెస్ట్లందరూ ఒక్కొక్కరిగా వచ్చి విష్ చేస్తూ గిఫ్ట్స్ అందిస్తూ ఉంటే వాళ్ళకి చిరునవ్వుతూ బదిలిస్తూ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటుంది ఇషాన్వి. ఇషు, బర్త్డే సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. అదవ్ చాలా బాగా సెలబ్రేట్ చేశాడు. నువ్వంటే ఎంత ప్రేమో అని పూజ నవ్వుతూ అంటుంటే బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంది ఇషాన్వి. వచ్చిన గెస్ట్లందరికీ వెరైటీ ఫుడ్ ఐటమ్స్తో అదిరిపోయే డిన్నర్ ఒకవైపు ఏర్పాటు చేస్తే మరోవైపు డ్రింక్స్ ఏర్పాటు చేశారు. అనంత్తో మాట్లాడుతున్న విష్ణువర్ధన్ని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చాడు కిరణ్. అతన్ని చూసిన విష్ణువర్ధన్, లాయర్ గారు బాగున్నారా? నైస్ టు మీట్ యూ అని చిరునవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాలా బాగున్నాను విష్ణువర్ధన్ గారు. మొత్తానికి తెలియకుండానే ఇద్దరం ఆప్తులమయ్యాం. కిరణ్ మాటలకు కనుబొమ్మలు ముడివేసి చూశాడు విష్ణువర్ధన్. ఇషు ఎవరనుకున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు. అలాగా అన్నాడు విష్ణువర్ధన్ ఆశ్చర్యంతో. అవును, మా ఇషు మీ ఇంటి కోడలు కావడం తన అదృష్టం. నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి కుటుంబం, మంచి భర్త. విష్ణువర్ధన్ నవ్వుతూ చూస్తూ, ఇషాన్వి మా ఇంటి కోడలు కావడం మా అదృష్టం కూడా. పెళ్ళి అనుకోకుండా జరిగినా చాలా త్వరగా మా అందరిలో ఒకరిగా కలిసిపోయింది. చూడ్డానికి మోడర్న్గా ఉంటుంది కానీ మంచి పద్ధతి గల అమ్మాయి. ఒక కంపెనీని, ఫౌండేషన్ని సొంతంగా రన్ చేస్తుంది అంటే మామూలు విషయం కాదు. నా కోడలు అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను. ప్రౌడ్ స్మైల్తో విష్ణువర్ధన్ చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు కిరణ్. ఏమండి, భువనేశ్వరి పిలవడంతో ఇప్పుడు వస్తాను అని చెప్పి విష్ణువర్ధన్ తన దగ్గరికి వెళ్ళగా ఇషు వాళ్ళ దగ్గరికి కదిలాడు కిరణ్. అందరూ డిన్నర్ ముగించుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్యామిలీ అందరితో కలిసి డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి అంతా సెటిల్ చేసి రూమ్లోకి వచ్చాడు అదవ్. హాయిగా నిద్రపోతున్న ఇషుని ఆర్తిగా చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకుని ఆమె పక్కన వాలిపోయి తనని ప్రేమగా చూస్తున్నాడు. అప్పటికే మధ్యరాత్రి దాటి గంట అయింది. 4 ఏళ్ల క్రితం ఈరోజు నా జన్మలో మర్చిపోని ఇషు. నీ ప్రేమ ఆ రోజుతో ఎండ్ అయితే నా ప్రేమ ఆ రోజుతో బిగిన్ అయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. థ్యాంక్స్ ఫర్ లవింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ హేటింగ్ మీ. నీ వల్లే ప్రేమ విలువ, మనసు విలువ, మనిషి విలువ నాకు తెలిసొచ్చాయి. ఐ లవ్ యూ సో మచ్ ఉద్వేగంగా అంటూ
ఆమె నుదుటిన ముద్దిచ్చి హ్యాపీగా కళ్ళు మూసుకున్నాడు. ఆ మరుక్షణమే ఇషు కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటిదాకా అతను మాట్లాడిన మాటలన్నీ విన్న ఇషు భారమైన నిట్టూర్పు విడిచి కళ్ళు మూసుకుంది. 2 రోజులు ఇంట్లో వాళ్ళతో సరదాగా సమయం గడిపి చెన్నై వెళ్ళిపోయారు అనంత్, భూమి. మరోవైపు దక్ష్ 4 రోజుల తర్వాత శ్రద్ధతో పాటు యూఎస్కి వెళ్ళిపోయాడు. మార్నింగ్ వర్కౌట్ చేయడానికి వెళ్ళినాదు. ఈషు కళ్ళు మూసుకుని యోగా చేస్తుంటే మెల్లిగా అడుగులు వేస్తూ ఆమె ముందు కూర్చొని గడ్డం కింద చెయ్యి ఆనించుకుని తనని అపురూపంగా చూస్తూ ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన ఇషాన్వి తన ఎదురుగా అతి దగ్గరగా ఉన్న అదో మొహాన్ని చూసి తుల్లిపడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చిరుకోపంగా చూస్తూ లేచి నిలబడింది. నా అందాల యువరాణిని చూసుకుంటున్నా. తేరిపార చూసి అక్కడి నుండి వెళ్ళబోయిన ఇషాన్వి చూసుకోకుండా డంబెల్ మీద అడిగేసి పడబోయింది. వెంటనే అలర్ట్ అయిన అదో ఆమె నడుం చుట్టినట్టుగా పట్టుకుని ఆపాడు. కాస్త చూసుకోవచ్చు కదా మేడం, నీకేమైనా అయితే ఈ ప్రాణం ఏమైపోతుంది చెప్పు? ఆమె కళ్ళలోకి చూస్తూ అంటుంటే అప్పుడే అటువైపుగా వచ్చిన అనేక కళ్ళలో ఆ దృశ్యం పడి ఆమె గుండె మండిపోసాగింది. కోపంగా చూసి దుమదుమలాడుతూ భువనేశ్వరి దగ్గరికి వెళ్ళింది. వదలదావు. అతని విడిపించుకుని ఈషు గదిలోకి వెళ్ళగా చిన్నగా నవ్వుకుని వర్కౌట్ చేస్తున్నాడు అదో. విష్ణువర్ధన్ గార్డెన్లో ఉండడం చూసి అత్తయ్య అత్తయ్య అనుకుంటూ భువనేశ్వరి వాళ్ళ గదిలోకి వెళ్ళింది అనిక. ఏమైందను? ఏమైందా? బావ అది రోజు రోజుకు దగ్గరైపోతున్నారత్తయ్య. బావ చూపించే ప్రేమకు అది కరిగిపోతున్నట్టుగా ఉంది. ఇద్దరు ఒక్కటైపోతారు. ఇంకా నాకు చావు తప్ప మరో మార్గం లేదు, నేను చచ్చిపోతాను అని ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ బయటికి పరిగెత్తబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపేసి డోర్ పెట్టేసింది భువనేశ్వరి. వదిలత్తయ్య, నేను చచ్చిపోతాను. అను, పిచ్చి పట్టిందా? నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. అది వాడు దగ్గరవ్వడం అస్సలు జరగదు. అది ఇంట్లో నుండి వెళ్ళేలా నేను చేస్తాను. నువ్వు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని గాబరాగా హత్తుకుంది భువనేశ్వరి. కన్నింగా నవ్వుకుంది అనిక. కానీ ఇంకా ఎన్ని రోజులత్తయ్య? ఎప్పటి నుండో అంటున్నారు దాన్ని వెళ్ళగొడతాను అని, కానీ చేయట్లేదు. మీకు కూడా అదంటే ఇష్టం ఉంది అని ఏడుపు నటిస్తూ దూరం జరిగింది. పిచ్చాను, అదంటే నాకిష్టం ఉండడం ఏంటి? దాన్ని ఒక ఆట ఆడుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా ప్లాన్ చేద్దామనుకుంటే అదోతో పాటు ఇంట్లో అందరూ దానికే సపోర్ట్ చేస్తున్నారు. నా కొడుకు చేత ఎన్నెన్ని మాటలు పడ్డానో నీకు తెలుసు కదా. ఇక లాభం లేదు. దాన్ని ఎలాగైనా చేసి బయట గెంటేయాలి. నా కొడుకు దృష్టిలో నేను విలనైనా పర్లేదు అని ఆలోచిస్తూ ఉంటే తనలో తాను నవ్వుకుంటూ చూస్తుంది అనిక. కాసేపు దీర్ఘంగా ఆలోచించిన భువనేశ్వరికి ఏదో ఐడియా తట్టి తననే చూస్తున్న అనిక వైపు చూసింది. దాన్ని పొగరు మీద కొట్టాలి. తప్పు లేకపోయినా నిందించి అనుమానిస్తే ఆత్మాభిమానంతో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అసలే ఆత్మాభిమానం చాలా ఎక్కువ కదా ఆవిడ గారికి. తర్వాత ఏదో ఒకటి చేసి దాన్ని పర్మనెంట్గా వాడికి దూరం చేయాలి. అను, నేను చెప్పినట్టు చేస్తావా? కొంచెం రిస్క్ అయిన పని. బావ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తానత్తయ్య. అది ఇంట్లో నుండి వెళ్తే అదే చాలు నాకు. ఏం చేయాలో చెప్పు అంది అనిక. తనకి ప్లాన్ మొత్తం వివరించింది భువనేశ్వరి. చేస్తానత్తయ్య. ప్లాన్ బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుంది అంటావా? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు చెప్పింది చెయ్యి ఇప్పుడే. ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా అమలు చెయ్యి అంది భువనేశ్వరి. ఓకే అత్తయ్య, డన్. నవ్వుతూ కళ్ళనీళ్ళు తుడుచుకుని డోర్ తీసుకుని బయట కదిలింది అనిక. కవిత, ఏంటి రోజు స్పెషల్ అని నవ్వుతూ కిచెన్లోకి వెళ్తున్న ఇషుని బగబగ మండే కళ్ళతో చూస్తుంది అనిక. ఈ రోజుతో నీ పని అయిపోయిందే. నాకే చావు భయం చూపిస్తావా? చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తావా? నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళే సమయం దగ్గర పడింది అని ఈవిల్ స్మైల్తో చూస్తూ చుట్టూ చూసి కిచెన్లో కవిత, ఇషు తప్ప ఇంకా ఎవరూ లేరని నిర్ధారించుకుని అటూ ఇటూ గమనిస్తూ మెల్లిగా టీపాయ్ మీదున్న గ్లాస్ ఫ్లవర్ వాజ్ చేతిలోకి తీసుకొని ఇషు కవితలకు కనిపించకుండా వెనకాల పెట్టుకొని పిల్లిలాగా కిచెన్లోకి అడుగులు వేసింది. కవిత, అత్తయ్య కాఫీ తీసుకురమ్మంటుంది, వెళ్ళిచ్చేయి. పక్కనే లక్ష్మీ పార్వతి వాళ్ళ కోసం రాగిజావ చేస్తున్న ఇషుని కన్నింగా చూస్తూ అంది అనిక. అలాగే అమ్మా అంటూ నిమిషంలో కాఫీ కలుపుకొని తీసుకువెళ్ళింది కవిత. కవిత అటు వెళ్ళగానే చుట్టూ ఒకసారి చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని తన పనిలో తానున్న ఇషుని కోపంగా చూస్తూ ఆమె చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని తన తలకేసి గట్టిగా కొట్టుకొని వెంటనే అమ్మ అని గొంతు చించుకొని గట్టిగా అరిచింది అనిక. ఉలిక్కిపడి అనిక వైపు చూసిన ఇషు రక్తమూడుతున్న ఆమె తలను కింద పగిలి పడి ఉన్న ఫ్లవర్ వాజ్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు పెదవి చేసింది. తన అరుపు విని ఇంట్లో వాళ్ళందరితో పాటు పైనున్నాదో షర్ట్ వేసుకుంటూ కంగారుగా కిందకు పరిగెత్తాడు. మై గాడ్, అనిక ఏమైంది? ఈషు టెన్షన్ పడుతూ
రక్తం కారుతున్న చోట పట్టుకోబోతుంటే తనని విసురుగా నెట్టేసి, అత్తయ్య, మావయ్య, బావా, ఇది నన్ను కొట్టి చంపేస్తుంది, త్వరగా రండి అని అరిచింది అనిక. షాకింగ్గా చూసిన ఇషాన్వి, హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుండగానే అందరూ అక్కడికి చేరుకున్నారు. అనిక తల నుండి మొహం మీదుగా ప్రవహిస్తున్న రక్తాన్ని చూసి అందరూ టెన్షన్ పడుతూ తన చుట్టూ చేరారు. అమ్మానిక, ఏమైందమ్మా, ఈ గాయమేంటి? ఏమీ తెలియనట్లు ఆందోళన నటిస్తూ అడిగింది భువనేశ్వరి. అను, ఏమైంది? అదో విష్ణువర్ధన్, లక్ష్మీ పార్వతి అందరూ గాబరా పడిపోతూ అడుగుతుంటే అయోమయంగా చూస్తున్న ఇషు వైపు చూపించి, అది నన్ను చంపాలని చూసింది, ఫ్లవర్ వాస్తో నా తలపై కొట్టింది అంటూ కళ్ళు మూస్తూ తెరుస్తూ భువనేశ్వరిపై పడిపోయింది అనిక. అదవ్తో పాటు అందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయి నమ్మలేనట్లుగా ఇషు వైపు చూస్తుంటే, అమ్మా అను, అను అని బోరుమంటూ ఇషు వైపు ఆగ్రహంగా చూసింది భువనేశ్వరి. అనుని చంపాలని చూస్తావా? తనకేమన్నా అవ్వాలి, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అంటూ షాకింగ్గా చూస్తున్న అదవ్ వైపు చూస్తూ, రే అదవ్, అలా నిలబడి చూస్తావేంట్రా, కార్తీ, హాస్పిటల్ తీసుకెళ్దాం అని తొందర పెట్టేసరికి అనికను చేతిలో ఎత్తుకుని ఫాస్ట్గా బయటికి పరిగెత్తాడు అదవ్. అందరూ తన వెనక్కి టెన్షన్గా పరిగెత్తారు. అనిక అంత పెద్ద అబద్ధమాడి తనని అందరి ముందు దోషిగా నిలబెట్టేసరికి మెంటలెక్కిపోయింది ఇషాన్వికి. ఆ అయోమయంలోనే అందరూ వెళ్తుంటే వాళ్ళ వెనకాల వెళ్ళి కారు ఎక్కబోతుంటే, నువ్వెక్కడికి వస్తున్నావు? అను బ్రతికి ఉంటే చంపేద్దామని వస్తున్నావా? వెళ్ళు అని భువనేశ్వరి కోపంగా డోర్ వేసేసరికి తుల్లిపడినట్లుగా చూసింది ఇషాన్వి. అదవ్ తన వైపు చూస్తుంటే, త్వరగా వెళ్ళరా అంది భువనేశ్వరి. అనికను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలి అన్న టెన్షన్లు, ఏం మాట్లాడలేని పరిస్థితిలో అదవ్ మౌనంగా కారు పోనివ్వగా కారు వెళ్లే వరకు బ్లాంక్గా చూస్తుండిపోయిన ఇషాన్వి వెనుదిరిగి సోఫాలో కూలబడి తల పట్టుకుంది. మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ 10 నిమిషాల్లో హాస్పిటల్ ముందు కారాపిన అదవ్ అనికని ఎత్తుకుని లోపలికి పరిగెత్తాడు. అప్పటికే ఆ హాస్పిటల్లో ఉన్న తెలిసిన డాక్టర్తో ఫోన్లో మాట్లాడి ఏం చేయాలో ముందే అంతా సెట్ చేసింది భువనేశ్వరి. బ్లడ్ చాలా పోయింది, క్రిటికల్ కండిషన్, గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం అన్న డాక్టర్ అనికను ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తుంటే ఫ్యామిలీ అందరూ బయట టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దేవుడా, నా మనవరాలకి ఏమీ కాకుండా కాపాడు తండ్రి అని కన్నీళ్లతో వేడుకుంటున్న లక్ష్మీ పార్వతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పద్మభూషణ్. భువనేశ్వరి మోసలి కన్నీరు కారుస్తూ విష్ణువర్ధన్ పక్కన కూర్చుంది. అది ఇంతకు తెగిస్తుందని అస్సలు అనుకోలేదు. పాపం చిన్నపిల్ల, ఏమవుతుందో ఏంటో. మనల్ని నమ్మి మన ఇంట్లో ఉంచి వెళ్ళారండి మీ చెల్లి బావ. ఇప్పుడు తనకేమైనా అయితే మనం ఏమని సమాధానం చెప్పాలి? ఒక్కగానొక్క కూతురు. భువనేశ్వరి ఏడుస్తుంటే, ఊరుకోబోనా, అనుకేం కాదు అని తనని దగ్గరకు తీసుకున్నాడు విష్ణువర్ధన్. ఇషు అను తలపగల కుట్టడం ఏంటి? అసలేం జరిగింది? పిచ్చి పట్టినట్లుగా ఉంది అదవ్కి. ఆ తరువాత ఏం జరగబోతుంది? భువనేశ్వరి అనిక ప్లాన్ వేసినట్లుగా ఈశాన్వి సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళ మాటలు పడలేక బయటికి వెళ్ళిపోతుందా? లేదా వాళ్ళిద్దరికీ దిమ్మ తిరిగే షాక్ తగలనుందా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.